ముఖ్యంగా ప్రభుత్వం ఇటీవల ఒక 99 రోజుల కార్యాచరణ ప్రగతి ప్రణాళికకు సంబంధించి 99 రోజుల కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. దాని గురించి చర్చించినాము. గత సమావేశంలో మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేయనటువంటి 3 సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన వచ్చే సమ్మర్ ఉద్దేశించి సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసినాం. అన్ని వార్డులలో 36 వార్డులలో నీటికి సంబంధించి వాటర్ సప్లైకి సంబంధించి పైప్ లైన్లు కానీ బోర్వెల్స్ కానీ ఎక్కడెక్కడ అవసరం ఉందో వాటిని గుర్తించి అవి సమ్మర్లో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఎద్దరించడం రాకుండా ఎలాంటి అసౌకర్యం జరగకుండా చేయాలని చెప్పేసి 55 లక్షలతోటి ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. ఎంత సార్ అమౌంట్? 55 లక్షలు. 55 లక్షలకు ప్రతిపాదన సమర్పించడం జరిగింది. వీటికి కొంత అందరూ సభ్యులు చర్చించి అంటే ఒక్కొక్క వార్డు అవసరం ఉన్న దగ్గర ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా అవసరం ఉంటే చేయాలని చెప్పేసి కోరినారు. దానికి కూడా మేము ఒప్పుకున్నాం. ఇంకేమన్నా 55 లక్షలు కాకుండా ఇంకా 1-2 లక్షలు ఏమైనా ఎక్కువైతే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో రాటిఫికేషన్ తీసుకుంటాం. పని మాత్రం సమ్మర్లో చేయాల్సినవి ముందుగానే ముందస్తుగా ఇవన్నీ ఏర్పాట్లు చేయడానికి ఒప్పుకున్నారు. సభ్యులందరూ ఒప్పుకున్నారు. ఇంకా 2 టేబుల్ ఏజెండా ఏంటంటే ఒకటి స్క్రాప్ నిరుపయోగంగా వెహికల్స్ కొంత మెటీరియల్ వాటర్ సప్లైకి సంబంధించిన మెటీరియల్ ఉంది. దానికి డ్యూ ప్రొసీజర్ మా ఇంజనీరింగ్ వాళ్ళు ఆ ప్రొసీజర్ ఎట్లనో ఫాలో అయ్యి ఓపెన్ యాక్షన్ బహిరంగ వేలం పెట్టేసి ఆ స్క్రాప్ అవన్నీ తీసేస్తే కొంత అక్కడ వాటర్ సప్లై దగ్గర అసౌకర్యంగా ఉన్నాయి. అంటే పాములు అట్లా వచ్చి అక్కడ పనిచేసేటటువంటి వర్కర్స్కి ఇబ్బంది ఉన్నది కాబట్టి అది కూడా చేయాలని చెప్పేసి చైర్పర్సన్ గారు ఆదేశించినందున అది ఒకటి టేబుల్ చేయడం పెట్టినాం. ఇంకోటి ఏంటి అంటే మనకు దాదాపు ఒక 7,800 స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. దీంట్లో హైమాస్ట్ ఉన్నాయి. అన్ని హైట్ ఉన్నటువంటి స్తంభాలు ఉన్నాయి మెయిన్ రోడ్లలో. హైదరాబాద్ రోడ్ కానీ చించోర్ రోడ్ కానీ కొడంగల్ రోడ్ కానీ. అయితే ఈ స్తంభాలకు లైట్ వేయడానికి మన దగ్గర ల్యాడర్ లేకపోవడం వల్ల కొంత సమయం తీసుకుంటున్నారు. 2 నెలలు 3 నెలలు పడుతుంది ఒక్కొక్కటి రిపేర్ కోసం. అట్లా కాకుండా మన దగ్గరనే ల్యాడర్ ఉంటే ఎప్పటికప్పుడు రిపేర్లు వెంటనే చేసుకోవడానికి వీలవుతుందని చెప్పేసి ఆలోచన చేసి ల్యాడర్ కోసం కూడా ప్రపోజల్ ఒక 55 లక్షల ల్యాడర్ కోసం కూడా ప్రపోజల్ తీసుకున్నాము. దీనికి ఎస్టిమేషన్స్ అవన్నీ టెండర్ ప్రొసీజర్ అంతా మామూలుగా ఇంజనీరింగ్ సెక్షన్ ద్వారా డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకొని చేయడం జరుగుతుంది. దీనికి సభ్యులు కూడా వాళ్ళ వార్డులలో ఉన్నటువంటి ఇవే కాకుండా ఇంకా ఇతర సమస్యలు కూడా ఎమ్మెల్యే గారికి వినియోగించడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఇంకా చేయాల్సినటువంటి పనులు క్రమక్రమంగా మెల్లమెల్లగా ఇప్పుడే మొదటి సమావేశం కాబట్టి షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.